నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు స్థానిక ఎస్బీఐ కాలనీ శ్రీ రామాలయం నందు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి క్రీడా పోటీల నిర్వహణపై వ్యాయామ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం. అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. చైతన్య కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా విద్యార్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. ఎండోమెంట్ వారు తమ స్థలాల్లో తప్పుడు ఓఏ నెంబర్ వేసి బోర్డులు పాతారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఈవోను కోరుతున్న భూ యజమానులు. నంద్యాల తాలూకా స్టేషన్ లో రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్. సత్ప్రవర్తన కలిగి జీవించాలని కోరిన సిఐ నాగరాజు. సోమవారం 26వ తేదీ నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని శ్రీ రామాలయంలో ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుండి శ్రీకృష్ణ బలరాముల వారి దివ్య దర్శనం, హారతి, అభిషేకం, భగవద్గీత ఉపదేశం, విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుకోవాలని కోరారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకు, తర్వాత మీ బంధువులకు అందరికీ మీ స్వాగతం, సుస్వాగతం. సో మేము మొట్టమొదట ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క నంద్యాల ఇస్కాన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఎస్బీఐ కాలనీ రామాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం చాలా ఘనంగా వైభవోపేతంగా చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా మీరు మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సాయంత్రము 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో 5 గంటల నుండి శ్రీ కృష్ణ బలరాముల దివ్య దర్శనం ఉంటుంది. తర్వాత 6 గంటలకు భగవంతుడికి హారతి ఉంటుంది. 7 గంటలకు కృష్ణ బలరాములకు అభిషేకం ఉంటుంది. 8 గంటలకు 7 గంటల 40 నిమిషాలకు భగవద్గీత ఉపన్యాసం ఉంటుంది. 8 గంటలకు తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. నంద్యాల జిల్లా కేంద్రంలో 2024-25 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఏపీపీఈటీ, ఎస్ఏపీఈ అసోసియేషన్ మరియు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి సంబంధిత బాధ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ నంద్యాల జిల్లా సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరం నంద్యాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో 8 క్రీడాంశాల పోటీలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని, అనేక వివాదాలతో ఆరోపణలు ఎదుర్కొన్న ఫెన్సింగ్ క్రీడా రాష్ట్ర స్థాయి పోటీలను ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామన్నారు. అలాగే వివిధ క్రీడా పోటీలలో క్రీడాకారులు నంద్యాల, కర్నూలు జిల్లాలకు బంగారు పతకాలను సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఉపయుక్తమైన ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిన క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్న పోటీల నిర్వహణ గురించి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్, రవికుమార్, కర్నూలు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఎస్జీఎఫ్ సెక్రటరీగా రావడానికి ముఖ్య కారణము వ్యాయామ ఉపాధ్యాయుల యొక్క విలువలు పెంచడానికే
ఎంతో కష్టమైనటువంటి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఊరుకుండకుండా చాలా ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టి ఎవరు చేయనటువంటి ఎన్నో వివాదాలకు తామైనటువంటి ఫెన్సింగ్ గడని మేము చేయగల నమ్మకంతో స్టేట్ కమిషనర్ గారు అలాగే ఐపీ భానుమూర్తి గారు మాకు ఇవ్వడం జరిగింది. అప్పటికే ఆ ఫెన్సింగ్ గడలో చాలా వరకు చేసి అక్రమాలు జరిగి కేసులు పెట్టుకొని వివిధ సంఘ బాధ్యులు రాష్ట్రం మొదలుపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి గేమ్ని ఎవరు చేయకపోతే మేము ముందుకు వచ్చేసి అండర్ 14 ఫెన్సింగ్, 17 ఫెన్సింగ్, 19 ఫెన్సింగ్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్తో వీడియో రికార్డింగ్తో నంద్యాలలో జరిపి విజయవంతం చేశాము. అంతేకాకుండా నంద్యాలకి 8 రాష్ట్ర స్థాయి హెచ్ఎఫ్ గేమ్స్ మాకు కేటాయించడం జరిగింది. 8 మేము విజయవంతంగా చేసి ఎటువంటి రిమార్క్ లేకుండా చిన్న మచ్చ లేకుండా 8లోనూ గోల్డ్ మెడల్ సాధించాము. అన్న త్రోబాల్ 14-17లో బాయ్స్ అండ్ గర్ల్స్ 4 గోల్డ్ మెడల్ వచ్చాయి. మేము సెలెక్ట్ చేసినటువంటి కబడ్డీ టీము నంద్యాల సెలెక్ట్ చేసి నంద్యాలలో మేము సొంత ఖర్చులతో కోచింగ్ క్యాంప్ పెట్టి కడప పంపిస్తే కడపలో బంగారు పథకం సాధించింది. అంతేకాకుండా అండర్ 19 ఖోఖో ఫ్లడ్ లైట్ ఉపయోగంతో అక్కడి వ్యామోపాధ్యులు ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డలో వైపీఎం స్కూల్ ఆళ్ళగడ్డలో అక్కడి వ్యామోపాధ్య సహకారంతో విజయం చేయడం జరిగింది. అంతేకాకుండా 22 ఇయర్స్ తర్వాత అండర్ 14 క్రికెట్ ని నంద్యాల తీసుకొచ్చి ఎటువంటి చిన్న కంప్లైంట్ లేకుండా కెమెరాస్ పెట్టేసి ఎంపైరింగ్ పెట్టి మంచి ఎంపైర్లను పెట్టేసి హోమ్ టీమ్ కు మాకు ఎల్బిడబ్ల్యూ ఇప్పించుకున్నా కూడా మేము ఎటువంటి కంప్లైంట్ చేయకుండా విజయవంతంగా స్టేట్ లో మొట్టమొదటిసారిగా అండర్ 14 క్రికెట్ 22 ఇయర్స్ తర్వాత నంద్యాల జిల్లా మొదటి స్థానం రావడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో చాలా పెనుమార్పులు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా నంద్యాలలో మీడియా మిత్రులకి మా వ్యామోపాధ్యులు తెలిసేదేమంటే ఏ ప్రభుత్వ క్రీడలకి ఆడితే గుర్తింపు ఉంది, ఏ ప్రభుత్వ క్రీడలు వల్ల క్రీడాకారునికి ఉపయోగపడుతుంది అనేది మీడియా మిత్రులు నంద్యాలలో ఎవరైనా సరే గేమ్ జరిపినప్పుడు మీరు మొదటిగా వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే నేను కోరుకునేది ఈ ఆటల పోటీల వల్ల విద్యార్థుల లాభం ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అడిగి, ఎందుకంటే మంచి గేమ్స్ కంటే ప్రభుత్వ గుర్తింపు లేని గేమ్స్, విలువ లేని గేమ్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి విద్యార్థులు అన్యాయం అయిపోయి మా కాడికి వస్తున్నారు. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందినటువంటి క్రీడలు మాత్రమే ప్రోత్సహించాలని, ఇక్కడ ఉన్నటువంటి వ్యామోపాధ్యాయులు కూడా అటువంటి క్రీడలకే ప్రోత్సాహం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఆటల పోటీలు జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ, ఈరోజు నేను కర్నూలు నుండి నంద్యాలకు రావడం జరిగింది. రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలులో కొన్ని గేమ్స్, నంద్యాలలో కొన్ని గేమ్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము మనం కర్నూలు జిల్లాలో ఏ గేమ్ నిర్వహించుకోవాలనేటువంటి విషయాన్ని మన నంద్యాల హెచ్ఎఫ్ సెక్రటరీ శివగారితో మాట్లాడి వారు మేము కొన్ని తీసుకొని నిర్వహించుకోవడానికే ఇక్కడికి ముఖ్యంగా నేను రావడం జరిగింది. కాబట్టి ఆ విషయం కోసమే ఇక్కడికి వచ్చాను. అవన్నీ కూడా తెలుసుకొని మరి మీ అందరికి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లక్ష్మయ్య. కర్నూలు జిల్లా ఏబిపిఈటిస్ ఎస్ఏపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. మరి ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ సమావేశమై మరి ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడల గురించి ఇద్దరు క్రీడా సమాఖ్య అధ్యక్షులతోని తర్వాత ఏబిపిటి ఎస్ఏపి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడలు ఏ జిల్లాలో ఏ క్రీడలు నిర్వహించుకోవాలి, వాటిని ఎలా నిర్వహించుకోవాలి, ఎవరు బాధ్యతలు తీసుకొని చేసుకుంటూ మరి క్రీడలు జరుపుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇబ్బందికరంగా లేకుండా విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈనాటి సమావేశాన్ని ఇక్కడ నంద్యాల జిల్లా ఏబిపిటి ఎస్ఏపి అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వార్షికోత్సవం వేడుకలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ముందుగా మహాగణపతి పుణ్య హవాచనం, నవగ్రహ మండపారాధన, సుదర్శన మంత్రం, శ్రీ మాతా యంత్రం, దేవతా కలశాల ఆవాహనం, 36 గణపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. जगज्जालपालं खजत्कण्ठमालं
शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं रमावामभागं तलानग्ननागं రోజాగుండలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు శ్రావణ మాసంలో స్వామి 14 సంవత్సరం కింద వెలిసినాడు కాబట్టి భక్తులు దాతలు ఈసారి ఈ కళ్యాణము పండుగ వాతావరణంగా జరిపించవలసిన కోరినారు. దానివల్ల 3 రోజులు హోమాలు, ఆరుద్ర హోమం, సుదర్శన హోమం, చండీ హోమం, దత్తాత్రేయ హోమం, ఆంజనేయ స్వామి హోమం మరియు మృత్యుంజయ హోమం 3 రోజులు చాలా అద్భుతంగా నందు స్వామి అద్భుతంగా జరిపించినారు. భక్తులు కూడా చాలా తృప్తి పొందినారు. మాకు ఈ వేడుక చాలా ఆనందం కలిసింది. ఈ రోజుతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి ఈ పండుగను ముగించినాం. రోజాకుండలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల కార్యక్రమంలో ఈ రోజు చివరి రోజు ఘట్టంగా మనం భావిస్తున్నాము. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకున్నాము. మొదటి రోజు మహాగణపతి పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, అలాగే సుదర్శన యంత్రము, అమ్మవారి యొక్క దుర్గా శ్రీమాత యంత్రము, నవగ్రహ మండపారాధన ఇత్యాది అనేకమైనటువంటి దేవతా కలశాలు ఆవాహన చేసుకోవడం జరిగింది. వివిధ రకాలైనటువంటి గణపతి హోమంతో ముగించుకొని, గణపతి 36 గణపతుల హోమంతో ముగించుకొని వివిధ రకాలైనటువంటి గణపతులు, దుండ గణపతి, వీర గణపతి, మహాగణపతి, విజయ గణపతి, సుదర్శన యంత్రము, అలాగే సుదర్శన హోమము, శ్రీ రుద్ర హోమము, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ఈ విధంగా జరుపుకోవడం జరిగింది. చివరి రోజు అందరికీ కూడా తీర్థప్రసాద వితరణ, అట్లాగే ప్రోక్షణ, అందరికీ కూడా మాధ్య
మార్చడం జరిగింది. కావున భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకంగా వేడుకలు ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్నటువంటి భక్తులకు ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం వీరి యందు ఉండి ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు ఈ గుళ్ళో దేవాలయంలో ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉండవాలి. ఎప్పుడు కూడా నిత్యము శోభాయమానంగా వెలుగొందుతూ ఉండాలి. ఈ రోజాకొండ వెంకటేశ్వర స్వామి గుడిని సగర్వంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తెలుపుతున్నాము. నంద్యాల పట్టణం పప్పులపట్టి వీధిలో వెలిసిన గజలక్ష్మీదేవి అమ్మవారికి, అలాగే పట్టణ శివారులో వెలిసిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో వెలిసిన గజలక్ష్మీదేవి అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంను పురస్కరించుకుని పుట్టింటి పట్టు చీరె, సారె, పిండి వంటలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధమ్మ, కవిత, పుష్పావతి దేవి, సీతారాణి, లక్ష్మీదేవి మహిళలు పాల్గొన్నారు. सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदि लक्ष्मी जय पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदादिसमानुत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सकलस्वरवरगाननुते सकलसुरासुरदेव मुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि నంద్యాలలో ఉన్నటువంటి మండల చౌడి దేవాలయం నందు ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా గజలక్ష్మి అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమము మరియు 9 రకాల పూలు 9 రకాల పిండి వంటలతో అమ్మవారికి మణిద్వీప వర్ణన 9 సార్లు చదువుతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు హాజరైనారు. 108 మంది హాజరైనారు. దీనిని ఎంతో జయప్రదం చేసినారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బండాల చావిడిలో వెలిసిన శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం సందర్భముగా ఇక్కడ అందరూ 33 రకాల పిండి వంటలతో 33 రకాల పూలతో అమ్మవారికి వడిబియ్యం పోసినారు. సామూహికంగా మణిద్వీప వర్ణన 9 సార్లు చదివి అమ్మవారికి గజలక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తున్నారు.
సువచ్చల అష్టలక్ష్మి గుళ్ళో వాళ్ళు ఈ కార్యక్రమం దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో పాటుపడుతున్నారు. దానికి గాను మేము ప్రతి సంవత్సరము ఒడిబియ్యాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మాకు వాళ్ళు సహకరిస్తున్నందుకు మేము వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలానే ఇంకా అమ్మయ్య గారు స్వామి బాగా అన్యోన్యతగా ఉండి వాళ్ళు దేవాలయాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అష్టలక్ష్మి గుళ్ళో అష్టలక్ష్ములకు ఒడిబియ్య కార్యక్రమము మరి అంతేకాకుండా శ్రావణ పట్టి కూడా తీసుకొని వచ్చాము. మనం ఏ విధంగా పుట్టింటి నుంచి సారా తెచ్చుకుంటామో అదేవిధంగా అష్టలక్ష్ములకు కూడా శ్రావణ పట్టి తీసుకొని వచ్చాము. 8 మందికి ఒడిబియ్యాలు పోసాము. సహస్ర కుంకుమార్చన కూడా చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాము. బాలాజీ కాంప్లెక్స్లో వెలిసినటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా కుంకుమార్చనలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అదేవిధంగా శ్రావణమాస పట్టిగాని అమ్మవారికి సమర్పించి ముత్తైదులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో ఆదివారం చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ నిర్వాహకుడు వాసగిరి విజయభాస్కర్ నంద్యాల జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు యూకే వారి సహకారంతో అందిస్తున్న న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వాసగిరి విజయభాస్కర్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తలేమితో ఉంటారని వారికి న్యూట్రిషన్ ఫుడ్ను అందజేస్తే వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా కర్నూలు ఆదోని ప్రాంతాలలో తలసేమియా వ్యాధితో ఉన్న చిన్నారులను గుర్తించి వారికి న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాభారతి సంస్థ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటామంటే మహిళలకు, తర్వాత చిన్నపిల్లలకి, మహిళలకి కూడా వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇంటి బాధ్యతలు ఉంటాయి కానీ తర్వాత విషయాలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకోరు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళ ఇండ్లు బాగుంది అంటే గాన వాళ్ళ వీధి బాగుంటది. కాబట్టి ముఖ్యంగా మనం అందరం కూడా హెల్త్ మీద తర్వాత ఫస్ట్ పాయింట్ హెల్త్, ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే గాన కొండలైనా జయిస్తాము. కాబట్టి ఆరోగ్యము, తర్వాత చదువు అంటే ఎడ్యుకేషన్. మనకు చదువు అనేది ఉంటే మనకి ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలిసిపోతుంటది. మనకి ఏమి తెలియనప్పుడు ఒక చిన్న పసిపిల్లోని కంటే సమానంగా ఉండి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తుంటాడో కూడా మనకి ఎవరికి అర్థం కాదు కదా. అట్లాగా మనకు దేవుడు అనేవాడు జ్ఞానాన్ని ఇచ్చాడు. పశువులు ఉంటాయి, వాటికి నోరు ఉండదు, కానీ మానవులమైన మనకు నోరుంది, ఆలోచించే జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఎలాగుండాలా సమాజంలో, మనకంటూ ఒక సమాజము ఏర్పాటు చేశారు. మానవులకు అందరికీ ఏమేం కావాలనేది దేవుడు సృష్టించి మానవుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపించాడు. అంటే మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యము, మంచి మనసు అనేది ఉంటే దేవుడు మనకు తోడుంటాడు. ఈరోజు మా చైతన్య కళాభారతి నంద్యాల స్వచ్ఛంద సేవ తరఫున నేను జిల్లాలో ఆదోని మరియు కర్నూలు, నంద్యాల ఉండే ఈ తలసేమియా పిల్లలను గుర్తించి వారికి సరైన న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ నేను దాదాపు 14 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ ఆర్థిక సహాయకం మాకు యూకే వాళ్ళు, ఈ గురిదం ట్రస్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. నేను వాళ్ళకు ఒక ప్రపోజల్ తయారు చేసి పంపడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక 5 months ప్రోగ్రాము పిల్లలకు సప్లై చేయమని చెప్పి నాకు ఆర్థిక సహాయకం ఇచ్చినారు. సో అందుకు ప్రతి నెల వీళ్ళకు పిలిచి నేను ఈ ఫుడ్ గేమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. దీనివల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళ శరీరంలో రక్తము బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ పిల్లలకు మంచిగా నేను ఈ న్యూట్రిషన్ ఫుడ్ అందించడం జరుగుతున్నది. మొత్తము ఇక్కడ జిల్లాలో 40, కర్నూలులో 50, ఆదోలో 33 ఈ ఫుడ్ న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఈ న్యూట్రిషన్ ఫుడ్ తరపున కాకుండా ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా పిల్లలకు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నాను. ఇది తలసేమియా కాదు, నేను ఎక్కువగా HIV/AIDS పిల్లలకు, లెప్రసీ పిల్లలకు కూడా సహాయం ఇవ్వడం జరుగుతున్నది. సో మళ్ళీ అది కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆదంలో పెట్టడం జరిగింది. HIV పిల్లలకు కూడా నేను న్యూట్రిషన్ ఫుడ్ ప్లస్ ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా ప్రోగ్రాము ఇస్తున్నాను. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో 3.78 ఎకరాల భూమి విషయం
శనివారం ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అనుసరించి సంబంధిత అధికారులు మహానందీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన స్థలాలలో ఆక్రమణ చేసిన వాటిని తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థాన స్థలాలు ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సర్వే నెంబర్ 2247లో OA నెంబర్ 22/2021 అని తెలియజేస్తూ బోర్డులను వేశారని, అయితే తమ స్థలం OA నెంబర్ 29/2021 స్థలంలో తప్పుగా బోర్డులను వేయడం జరిగిందని, ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆ స్థలం యజమాని గద్వాల నరసింహులు మరియు ఇతర సభ్యులు కోరడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల నరసింహులు మాట్లాడుతూ ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారని, తమకు చెందిన స్థల వివాదం సెప్టెంబర్ నెల 4వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని, అయితే నేడు దేవాదాయ శాఖ వారు OA నెంబర్ 29/2021 స్థలంలో OA నెంబర్ 22/2021 స్థలమని తెలియజేస్తూ బోర్డులను వేయడం జరిగిందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. సార్ నా పేరు గద్వాల నరసింహరాజు సార్. నాది వచ్చేసి ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా OA లాయర్ ద్వారా OA నెంబరు 29/21 మా కేసు నెంబర్ ఇచ్చారు. అది కోర్టులో నడుస్తుంది. మాకు మళ్ళీ వచ్చే సెప్టెంబర్ 4వ తేదీ కూడా వాయిదా ఇచ్చారు, కోర్టులో నడుస్తుంది. కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు OA నెంబర్ 29/21 నడుస్తున్న స్థలంలో 22/2021 అనే OA నెంబర్ రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు. దీనికి ఈవో గారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను. 60-40 కొలత ఉండే స్థలం ఇది. ఇది వచ్చేసి కోర్టులో OA నెంబరు 29/21 మీద నడుస్తుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో. వాళ్ళు ఈరోజు ఈడ బోర్డు పెట్టారు, నా స్థలంలో బోర్డు పెట్టారు. నాకు డిగ్రీ రాలేదు, నా పేరు గద్వాల నరసింహరాజు, నాకు డిగ్రీ రాలేదు. అయినా నా స్థలంలో బోర్డు పెట్టారు. ఈడ ఏం రాశారు, OA నెంబర్ 22/21 రాశారు. నా నెంబరు 29/21. నా స్థలంలో వాళ్ళు బోర్డు అక్రమంగా పాతారు. దీనికి వాళ్ళు ఏ సమాధానం చెప్తారు? దీని గురించి మేము ఈరోజు కేసు వేయబోతున్నాము. నంద్యాల తాలూకా పరిధిలోని వివిధ గ్రామాలలో రౌడీ షీటర్లుగా నమోదు కాబడిన వారికి ఆదివారం నంద్యాల తాలూకా స్టేషన్ నందు సిఐ నాగరాజు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలకరని, సత్ప్రవర్తన కలిగి జీవించాలని వారు సూచించారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు తాలూకా స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, ఎవరి పనులు వారు చేసుకుంటూ సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు. లేని పక్షంలో చట్ట పరిధిలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు తాలూకా సిఐ నాగరాజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు
రేపు స్థానిక ఎస్బీఐ కాలనీ శ్రీ రామాలయం నందు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి క్రీడా పోటీల నిర్వహణపై వ్యాయామ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం. అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. చైతన్య కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా విద్యార్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. ఎండోమెంట్ వారు తమ స్థలాల్లో తప్పుడు ఓఏ నెంబర్ వేసి బోర్డులు పాతారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఈవోను కోరుతున్న భూ యజమానులు. నంద్యాల తాలూకా స్టేషన్లో రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్. సత్ప్రవర్తన కలిగి జీవించాలని కోరిన సిఐ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.